హలో అండి, వెల్కమ్ టు సరితా వ్లాగ్స్. ఈ వ్లాగ్ మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అండి. ఈరోజు ఇంట్లో కూడా ఒక చిన్న ఫంక్షన్ అయితే ఉంది. ఫంక్షన్ అంటే దేవుడికి పెట్టేదైతే ఉందండి. అందుకనే ఇంకా పిన్ని వాళ్ళు కూడా వస్తున్నారు, మా చెల్లి వాళ్ళు కూడా వస్తున్నారు. అందుకనే ఇంక ఇంట్లో కూరగాయలు అవేం లేవనేసి నేనైతే వాకింగ్కి వచ్చున్నాను పొద్దున్నే. ఇంక అక్కడి నుంచి మా వారికి అయితే ఫోన్ చేసి ఇక్కడికి వచ్చేయండి పార్క్ దగ్గరికి, కూరగాయలు తీసుకొని ఒకేసారి ఇంటికి వెళ్దాము అని చెప్పాను. సరే అని ఆయన కూడా పార్క్ దగ్గరికి అయితే వచ్చాడు. వచ్చి నన్ను తీసుకొని అయితే వెళ్తున్నారు. మేమైతే మార్కెట్కి అయితే వెళ్ళలేదు, దగ్గరలో ఉండే కూరగాయల షాప్కే వెళ్తున్నాము. మార్కెట్కి వెళ్తే ఇంకా లేట్ అయిపోతుంది, పూజ కూడా ఉంది కదా అనేసి అవసరమైనటివి ఏడే తీసుకొని వెళ్ళిపోదాము, ఇంకా ఆడికి వెళ్తే 1 అవర్ పైన అయిపోతుంది, లేట్ అయిపోతుంది అని చెప్పారు. ఇంకా సరే అని కూరగాయలు తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. సామాను దోమతో పిల్లలకైతే పాలు, నా కోసం అయితే టీ అయితే పెట్టాను. నేను మా వారైతే టీ తాగేసాము. నాకు వాకింగ్ పోయించి నేను అలసిపోయాను. ఫస్ట్ అయితే టీ తాగితే కానీ ఓపిక రాదు చేయడానికి అని చెప్పి నేనైతే టీ తాగేసాను. ఇంకా మా నాన్నకు కూడా వచ్చాడు, నేను తాగేటప్పుడే నాన్న వచ్చాడు. ఇంకా మిగిలిండే టీని నాన్నకి వేడి చేసి అయితే నాన్నకి ఇచ్చేసాను. ఈ లోపలే పిన్ని కూడా వచ్చింది. ఇంకా అందరం కలిసి సామాన్లు తోమున్నాను కదా, ఇంకా అవన్నీ ఎత్తి పెడుతున్నాము. టిఫిన్కి అయితే ఇడ్లీ, పెసరపప్పు, సాంబార్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ క్లీన్ చేసేస్తున్నాను. మా ఆంటీ ఈడ పెట్టుండే షో చెట్లు అయితే నాకు కూడా తీసివ్వు అని చెప్పింది. మీషోలో కొన్నాను ఆంటీ అని అంటే, సరే నాకు కూడా తీసివ్వు, ఆర్డర్ పెట్టివ్వు అనేసి అని చెప్పింది. ఇక్కడ మా వారైతే కరెంటు బిల్ ఇచ్చాడు, చూడు ఎంత వచ్చిందో ఈ నెలలో, ఏసీ ఇష్టంగా వేసుకునేసారు అనేసి ఇంకా అరుస్తున్నారు. లాస్ట్ మంత్ అయితే పిల్లలు ఉన్నారు కదండి, హాలిడేస్ కదా, ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళైతే ఫుల్గా వేసుకునేసారు. ఇంకా నువ్వే కట్టుకో అని చెప్పి నాకు ఇచ్చాడు. నేనేం జాబ్ చేస్తానా నేను కట్టుకునేకి, నాకు తెలీదు, మీ పిల్లల్ని అడుగుబో అని చెప్పి ఇంకా ఆడ పెట్టేశాను. మళ్ళీ ఎత్తి కరెంటు బిల్ ఎంత వచ్చింది అని చూశాను. 2000 అయితే వచ్చేసిందండి ఈ నెలలో అయితే. ఇంకా ఇక్కడ రైస్ బ్యాగ్ తెచ్చున్నాము, డ్రమ్ముల్లోకి అయితే పోసుకోలేదు. ఇంకా మా వారు ఉండేటప్పుడే పోసుకుందామనేసి ఇంకా పోసిమని చెప్పాను. ఇలాగా ఒక బ్యాగ్ తెస్తే ఈ 2 డ్రమ్ముల్లోకి అయితే నేను పోసి పెట్టుకుంటాను. ఒకటి తర్వాత ఒకటైతే వాడుకుంటాను. మా పిన్ని అంటే మా వారికి అక్క అండి, ఓన్ సిస్టరు. నాకు చిన్నప్పటి నుంచి ఆంటీ ఆంటీ అంటాను, ఇంకా అదే అలవాటు అయిపోయింది. మా అమ్మకి చెల్లెలు కూడా, మా అమ్మ తమ్ముడికే నన్ను ఇచ్చి చేశారండి. నేను మేనమామనే చేసుకున్నాను. ఇంకా నాకు మా వారికి అక్క చెల్లెలు ఉండారండి. నేను చిన్న ఆంటీ పెద్ద ఆంటీ అనేసి అలవాటు. మా అమ్మకు కూడా బంధువులే కాబట్టి ఇంకా నాకు అలాగే అలవాటు అయిపోయింది. నేనైతే ఆంటీ అంటాను, పిన్ని అనను. వీడియో కోసమని పిన్ని అంటున్నాను. ఆంటీ అంటే మా వారికి అక్క అండి. ఇంకా అందరూ ఉండారు కదా, దోశలు పోస్తే లేట్ అవుతుందని టిఫిన్కి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. అటు సైడ్ అయితే పెసరపప్పు పెట్టున్నాను కుక్కర్లో అయితే. ఇక్కడ వచ్చి ఇడ్లీ పిండి కలిపి పాత్రలోకి అయితే పోసి పెట్టేస్తున్నాను ప్లేట్లలోకి. ఇడ్లీ అయితే గబాన్ అయిపోతుంది. ఇంకా మా చెల్లెలు కూడా వస్తుంది కదా, అందుకని అందరూ వస్తుంటారు కాబట్టి ఇడ్లీ పెట్టేస్తే ఈజీగా అయిపోతుందని ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి, పెసరపప్పు పెట్టాను కదా, వాటరు ఎక్కువ పెట్టేసినట్టుగా ఉన్నాను తొందరలో. అది స్టవ్ అంతా చిమ్మేసింది. మళ్ళీ రెండోసారి క్లీన్ చేయడం సరిపోయింది నాకైతే, గోడకంతా చిమ్మేసింది మొత్తం. మళ్ళీ రెండోసారి తుడుస్తున్నాను. ఇంకా అట్టే వదిలేస్తే మళ్ళీ ఇంకా గట్టిగా అయిపోతుంది, మళ్ళీ తుడిచేది కూడా కష్టం అవుతుందని నేను ఇప్పుడే వెంటనే రావడము ఇప్పుడే తుడిచేస్తున్నాను. మళ్ళీ వస్తా, ఏ మమ్మీ మొత్తం జిమ్మేసిందా, క్లీన్ చేస్తాండవని వచ్చి అడుగుతూ ఉంది.
అవునమ్మా జిమ్మేసింది ఇంకేం చేసేది మళ్ళీ తుడిచాను అని చెప్పి ఇంక ఇక్కడ మళ్ళీ ఇడ్లీ అయితే పెడుతున్నాను, పక్కకు తీసి పెట్టేస్తున్నాను. ఇంకా అటు సైడ్ అయితే ఇడ్లీ పెట్టేశాను. ఇక్కడేమో పెసరపప్పు సాంబారు కదా, దానికైతే తిరగబాతు చేద్దామనేసి ఇక్కడ పెనుమైతే పెట్టాను. పప్పు కూడా ఆవిరి వచ్చేసింది, ఇంకా అది తీసి పక్కన పెట్టాను మూత తీసి. పప్పు అయితే బాగా ఉడికిపోయింది అది. ఈ పెసరపప్పు సాంబారు ఇడ్లీకి చాలా బాగుంటుందండి. దీంట్లో ఏం లేదండి, నూనె పోసుకొని ఆవాలు, ఒక రవ్వ లవంగము, పట్ట వేసి బాగా ఫ్రై చేసి అందులోనే జీలకర్ర కూడా కొంచెం వేసి వేగాక ఆనియను, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒక టమోటా కూడా కట్ చేసి వేసుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు పొడి, కొంచెంగా మిరప్పొడి వేసి ఒకసారి బాగా కలిపి తగినంత ఉప్పు వేసి పెసరపప్పు ఉడకబెట్టుకున్నాం కదా అది అందులో వేసేసి బాగా కలిపేసి మనకెంత పలసంగా కావాలా లేకపోతే చిక్కగా కావాలా, ఇది ఇడ్లీకి కాబట్టి మరి చిక్కగా ఉంటే బాగుండదు, అందుకనే లైట్గా నేను కొంచెం పలసంగానే చేశాను. కొంచెం ఇంగువ కూడా వేసానండి, మర్చిపోయాను నేను. టేస్ట్ బాగుంటుంది, పప్పు కాబట్టి ఇంగువ వేస్తే బాగుంటుంది. ఇంకా నేనైతే నాకు సాంబారు కొంచెం పలసంగా కావాలని నేనైతే కొంచెం నీళ్ళు ఎక్కువగానే పోసాను. పప్పు అయితే చిక్కగా ఉన్నింది పామేసరికి. ఇంకా నేనైతే తిరగబాతు చేసి అదైతే ఉడుకుతూ ఉంది. ఇంక ఇక్కడ మా చెల్లెలు వచ్చేసింది. బండి సౌండ్ రాగానే డింపుల్ కిందకి పోయి పూజీ పాపని అయితే తీసుకొని వచ్చేసారు. మా యామిని వాళ్ళ హస్బెండ్ వచ్చి వదిలేసి వెళ్ళారండి. వాళ్ళ డ్యూటీ కూడా మా ఇంటి దగ్గరలోనే, తనకైతే ఆఫీసు, అందుకనే డ్యూటీకి వెళ్తా యామినిని అయితే ఇక్కడ వదిలేసి వెళ్ళాడు. టిఫిన్ తినేసి పోదు అంటే, లేదు మేము తినేసి వచ్చేసాను, యామిని కావాలంటే తినలేదు, మీరు తినుకోండి, నాకు టైం అయిపోయింది అక్క అనేసి వెళ్ళిపోయాడు. ఇంక ఈరోజు కూడా యామిని వాళ్ళ హస్బెండ్ది బర్త్డే అండి. ఇంకా సరే తనకైతే సర్ప్రైజ్గా మేమైతే కేక్ తెచ్చి కట్ చేపియాలనుకుంటున్నాము. మా చెల్లెలు ఆఫీస్ నుంచి నైట్ ఈరోజు వస్తే రేపు మార్నింగ్ వరకు అంట డ్యూటీ తనకైతే, అందుకని ఇంకా ఈడైతే దగ్గరగా ఉంటాడు కదా, ఒక అరగంట పర్మిషన్ తీసుకొని వచ్చి తనకైతే కేక్ కట్ చేపియాలని ప్లాన్ చేస్తున్నాము. ఆంటీ అయితే వాళ్ళ అల్లుడికి బర్త్డే అనేసి క్యాసరీ చేసుకొని వచ్చింది. తనకైతే కొంచెం క్యారీలో వేసి ఇచ్చి పంపించేసింది ప్రశాంత్కి అయితే. ఇక్కడ మేము మిగిలింది మేమందరం వేసుకొని అయితే తింటున్నాము. ఇక్కడ సాంబారు ఉడుకుతూ ఉంది. లాస్ట్లో అయితే నేను కొంచెం కొత్తిమీర అయితే తుంచి వేశాను. ఇడ్లీ కూడా ఇక్కడ ఉడికిపోయిందండి. ఇంక ఇది కూడా తీసేసి హాట్ బాక్స్లో అయితే వేస్తున్నాను. ఇంకొక దీటు కూడా పెడదామనేసి మళ్ళీ కొంచెం వాటర్ పోసి మళ్ళీ సిమ్లో అయితే పెట్టాను. ఇంక ఇడ్లీలు అయితే ఉడికిపోయినాయి బాగా, ఇంకా తీసి హాట్ బాక్స్లో వేస్తున్నాను వేడిగా ఉంటుందని. ఇంకా మిగిలిన పిండిని కూడా నేను ప్లేట్లలోకి పోసి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. ఇంకొక దీటు అందరికీ సాలదు కదా, అందుకనే ఇంకొక దీటు కూడా పెట్టేస్తున్నాను. ఆంటీ అయితే నేను కూరగాయలు తెచ్చాను కదా, ఇంకా వీటినంతా నాకు ఒలిచిస్తూ ఉంది. ఇక్కడ వచ్చి నేను సాంబార్ అయితే రెడీ అయిపోయింది, ఆఫ్ చేసేసాను. ఇంకా అందరికైతే ఇడ్లీ అయితే ఇచ్చేసానండి. నాన్న కూడా వచ్చాడు కదా, నాన్నకు కూడా ఇచ్చాను, తింటున్నాడు. ఇక్కడ పూజీ పాప హాయ్ చెప్పు అంటే చెప్తా ఉంది. నేను ఇంకా రైస్కి అయితే బియ్యం కడిగి పెట్టేస్తున్నాను. ఈరోజు వంటలు అయితే సరిగ్గా అయితే వీడియో అయితే తీయలేదండి, నాకు పని ఎక్కువగా ఉన్నింది. ఇంకా వీడియో తీసుకుంటా లేట్ అయిపోతుంది అందరికీ భోజనం అనేసి నేనైతే వంటలు అయితే వీడియో తీయలేదు. ఇక్కడ కుక్కర్లో అయితే కందిపప్పు పెట్టాను సాంబార్ కోసమని.
ఇక్కడ వచ్చి రైస్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టేశాను. రసంకి వచ్చి చింతపండు నానబెట్టేశాను. టమోటా కూడా వేస్తున్నాను ఈరోజు రసంలోకి. మా చెల్లెలకి టమోటా రసం అంటే ఇష్టము. ఇంకా తను కూడా ఉంది అనేసి టమోటా వేసి రసం అయితే పెడుతున్నాను. నాకైతే టమోటా కట్ చేసేటప్పుడు చేయికి అయితే కొంచెం లైట్గా కోసుకునేసింది. మళ్ళీ వెళ్ళి కడిగినాను. ఎట్టో బ్లడ్ అయితే బయట రాలేదు. బాగా పదును పెట్టించున్నాడు. ఇంకా అది బాగా తెగేసింది. ఇక్కడ చూడండి, వీళ్ళు ఇంకా ఆటల్లో దిగేశారు. వాళ్ళందరినీ ఇంకా వదలలేదండి పూజ అయితే. చూడు ఎక్కి ఆడుకుంటున్నారు. లస్త అయితే ఇప్పుడే స్నానం చేసుకొని వచ్చి పూజ అయితే చేస్తూ ఉంది. లస్తానైతే దీపం పెట్టేమని చెప్పాను, ఇంకా నేను పనిలో ఉండనని. ఇంకా వాళ్ళైతే పూజ చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ నేనైతే వడ చేస్తున్నానండి. పచ్చనిపప్పు వడ చేస్తున్నాను. ఇక్కడ ముద్దపప్పు చేశాను, చిక్కుడుకాయ ఫ్రై చేశాను, పెరుగుంటే అది కూడా పెట్టాను, అరటికాయ తాలింపు చేశాను, రసం పెట్టాను. ఇది మామిడికాయ వంకాయ వేసిన సాంబారు, మునక్కాయ ఇవన్నీ వేసిన సాంబార్ అండి. ఇంకా వడలు, ఇక్కడ సగ్గు బియ్యము పాయసం చేశానండి. ఇదైతే భలే గునిందండి, అందరికీ బాగా నచ్చింది ఈ సగ్గు బియ్యం పాయసం అయితే. ఇంకా సాంబార్ కూడా బాగునిందండి. ఇక్కడ వైట్ రైస్ కూడా అయిపోయింది. ఇక్కడ వడలు అయితే వేయిస్తున్నాను నేనైతే. అందరూ ఉండారనేసని కొంచెం ఎక్కువే చేశానండి. ఈ వంటల్లో అందరూ ఉండారు, లేట్ అయిపోతుందని నేనైతే ప్రాసెస్ అయితే ఏమీ వీడియో అయితే తీయలేదండి. వంటల్లో పడిపోయి ఇంకా నాకు కాలు నొప్పి వచ్చేసరికి ఇంకా నేనైతే వడలు అదిమి వేసేసాను. ఇంక ఇక్కడ మా వారైతే వీటిని ఫ్రై చేస్తున్నారు. ఇంట్లో పూజ అని చెప్పాను కదా, అదైతే అయిపోయిందండి. ఇంకా మా వారు నాకైతే ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు. వడలు నేను తట్టి వేసేసాను, ఆయన అయితే ఫ్రై చేస్తున్నాడు. ఇంకా ఇవి చాలులే, అది ఈవినింగ్ చేసుకుందువు, ఇప్పుడు మనం తినే వరకే కదా అనేసని ఇంకా ఆయన అయితే ఆపేశాడు. ఇవి సరిపోతాయిలే ఇప్పుడు మనం తినేదానికి, అది వేడిగా సాయంత్రం చేద్దువు అని చెప్పి ఇంకా ఆపేశాడు. సరేలే ఇంక ఇవి సరిపోతాయిలే అనుకొని నేను కూడా ఇంకా ఆఫ్ చేయమని చెప్పాను. ఇంకా అందరికైతే వేయించేసానండి. ఇంకా అందరం అయితే తినేస్తున్నాము. ఈరోజైతే మా ఇంట్లో ఇవే అండి స్పెషల్స్. అన్నీ ఉంటే ఏమీ సగించవండి, లేనప్పుడైతే అది తిందామా ఇది తిందామా అనేసి అని అనుకుంటాం. కానీ ఇట్లా ఏదన్నా ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు ఇట్లా అన్నీ చేసినామంటే ఎవరే తినరండి. ఫస్ట్ అయితే మా వారికి ఇచ్చేసాను. ఆయన అయితే ఒక్క పొద్దున్నాడు దేవుడికి పెట్టేదాకా. ఇంకా ఈవినింగు 7 కాదులేండి 8:30కి అట్లా అనుకుంటా అప్పుడు వచ్చాడు ప్రశాంత్. అయితే పిలిపించాము. మా చెల్లెలు మా తమ్ముడు కూడా పోయేసి కేక్ తీసుకొని వచ్చారు. ఇంకా కేక్ చుట్టూ పూజ చూడండి రౌండ్లు వేస్తుంది, దాన్ని ఎప్పుడు తిందామా అనేసని. ఇంకా ప్రశాంత్కి అయితే ఇలాంటివన్నీ ఇష్టం లేదు. ఇంకా మేము అందరం తెచ్చేసాము, ఇంకా వెయిట్ చేస్తున్నాము అని అంటే ఇంకా సరే అనేసని వచ్చాడు. ఏంటికి ఇవంతా నాకు ఇష్టం లేదు కదా అని అంటా ఉన్నాడు. మాకు ఇష్టము, నీకు ఇష్టం లేకపోతే అని చెప్పి మా చెల్లెలు అంటా ఉంది. ఇంకా బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయిందండి. పూజ చూడండి ఎంత బాగుందో, ఏం ఆనందమో. వాళ్ళ నాన్న బర్త్డే అనేసని వదలనే లేదు. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి.
మా డింపులు వాళ్ళ అన్నతో కూడా వచ్చేస్తే నువ్వు కూడా ఇక్కడ నిలబడుకో ఫోటోకి బాగుంటుంది అనేసి నిలబెట్టి ఫోటో తీపిస్తున్నాడు. ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నారండి. కేక్ అయితే చాలా బాగుండిందండి. ఇది కూల్ కేకు. ఇంకా గోపి కూడా ఉన్నాడు. గోపి అయితే ఫోటోలు తీస్తూ ఉన్నాడు. గోపి వచ్చి మా చిన్న ఆంటీ కొడుకండి. మా ఇద్దరు ఆంటీలకి ఒక పెద్ద ఆంటీకి అయితే ఒకే కూతురు, మా చిన్న ఆంటీకి ఒకే కొడుకు, ఇంకా మా అమ్మకి నేను ఒక్కదాన్నే. ముగ్గురు అక్క చెల్లెలకి ఒక్కొక్కరే అండి. ఇక్కడ కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా అందరం కేకులు తినిపించుకొని ఫోటోలు అయితే తీసుకున్నాము. ఇంక ఇలా బర్త్డే అయితే అయిపోయిందండి. మేమైతే ఇంకా వంట కూడా మధ్యాహ్నం చేసిందే, సాంబార్లు తాలింపులు అన్నీ ఉండిపోయాయి. వడలు మటుకు ఫ్రెష్గా చేశాను. ఇంకా రైస్ ఒకటి పెట్టాను, మిగిలినటువన్నీ మధ్యాహ్నంవే అవే తినేసాము. మా వారైతే నైట్ డ్యూటీకి వెళ్ళిపోయారండి, డ్యూటీ ఉనిందని. ఇంకా మేమే పిల్లోళ్ళం అందరం కలుసుకొని మా పిల్ల గ్యాంగ్ అంతా బర్త్డే అయితే చేసుకున్నాము. ప్రశాంత్కి 7 వచ్చేయమని చెప్పాము. ఆ టైంలో తనకైతే ఎవరు లేరంట డ్యూటీ కాడ, అందుకనేసని తనైతే అప్పుడు రాలేదు. మళ్ళీ వచ్చాక మళ్ళీ 8:30కి ఆ టైంలో అయితే వచ్చాడు. ఇంక ఇలా బర్త్డే అయితే చేసుకున్నారు. ఇంకా ఇంటికి రమ్మంటే రాడనేసని ఇంక ఇక్కడే ఉనిందండి యామ్ని అయితే. ఇక్కడైతే దగ్గర 5 నిమిషాలు కూడా పట్టదు మా ఇంటికి వచ్చేకి, అందుకని ఇక్కడే కటింగ్ అయితే చేపియచ్చు, కేక్ కటింగ్ అనేసని ఇంక ఇక్కడ ప్లాన్ చేశాము. ఇంక ఇక్కడ గోపి కూడా తినిపిస్తున్నాడు వాళ్ళ బావకి. ఇంక ఇలా అయితే అయిపోయిందండి ఈరోజు మా డే మొత్తము. పిన్ని కూడా వెళ్ళిపోయింది, పాపము వెయిట్ చేసింది ప్రశాంత్ వచ్చేదాకా ఉండేసి కేక్ కటింగ్ చూసుకొని పోవాలనేసని. కానీ ప్రశాంత్కి అప్పుడు టైం కుదరలేదు, డ్యూటీలో ఉన్నాడు కదా, అట్టే వదిలేసి రాకూడదు అనేసని తనైతే రాలేదు. ఇంకా మేమే చేసుకున్నాము కేక్ అయితే. ఇంకా అందరం వేసుకొని అయితే కేక్ తిన్నాము. మేమైతే వీడియోలు తీసుకుంటా ఫోటోలు తీసుకుంటా ఉంటే పూజ చూడండి ఇదే సాకని కేక్ ఎత్తుకొని తినేస్తా ఉంది. ఇంకా ఈరోజు వ్లాగ్ కూడా అయిపోయిందండి. మీకు కనుక ఈ వ్లాగ్ మీకు నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సరితా వ్లాగ్స్. ఓకే అండి, బాయ్.